మీ యొక్క జీకే ప్రిపరేషన్‌లో నా వంతు పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండకపోతే ఎలా? అండ్ ఫర్ థాట్ లూసెంట్ ఫిజిక్స్ అనేది మనం కంప్లీట్‌గా కవర్ చేస్తున్నాం. సో, డూ వాచ్ దిస్ ఇన్ 1.5x స్పీడ్ అండ్ ద బెటర్ అండర్‌స్టాండింగ్ అండ్ క్రిస్ప్ అండర్‌స్టాండింగ్ కోసం you can watch this. It is worth it. And you can see this. Now, we are dealing with the concept of elasticity, right? ఎలాస్టిసిటీలో మనకు కొద్దిగా బేసిక్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ పైన మీరు ఫోర్స్ అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ గనక షేప్ చేంజ్ అయితే మీరు అప్లై చేయబడిన ఫోర్స్‌ని డీఫార్మింగ్ ఫోర్స్ అంటారు. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. డెఫినిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మీద డీఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేయబడుతుందో, చేయబడిన తర్వాత అంటే ఫోర్స్ అప్లై చేసేసి వదిలేసిన తర్వాత ద అబిలిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ టు కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిసిటీ. అదే చెప్పబడింది. కావాలంటే చూడండి. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అ మెటీరియల్ ఆఫ్ అ బాడీ బై వర్చ్యూ ఆఫ్ విచ్ బాడీ అక్వైర్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ even after removal of deforming force. Elastic limit. It is the maximum value of deforming force that can be applied on an object such that after removing it, what will be happening? What will be happening? The object will come back to its original position and size. ఒకవేళ అంతకంటే ఎక్కువ డీఫార్మింగ్ ఫోర్స్ కొద్దిగా ఎక్కువ అప్లై చేసినా కూడా ఎలాస్టిసిటీ ఆ డీఫార్మింగ్ వాట్ ఇస్ దిస్ ఆ వర్చ్యూ మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చే కెపాసిటీ కోల్పోతుందన్నమాట. దట్ మ్యాక్సిమం లిమిట్ ఇస్ కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్. నో ఇంతవరకు ఓకే. నెక్స్ట్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటంటే రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సేమ్ ఒక ఆబ్జెక్ట్ మీద డీఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక యూనిట్ ఏరియా తీసుకుంటే ఆ యూనిట్ ఏరియా ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? తర్వాత ఈ డీఫార్మింగ్ ఫోర్స్ తీసేసిన తర్వాత వెంటనే దాంట్లో మళ్ళీ రీబ్యాక్ అయ్యే కెపాసిటీ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే అదే స్ట్రెస్, రైట్? ఆ యూనిట్ ఏరియాలో ఎంత ఎనర్జీ ఉంటుంది అనేసి డీఫార్మింగ్ ఎనర్జీ, డీఫార్మ్డ్ ఆర్ మళ్ళీ రీఫార్మ్ అయ్యే కెపాసిటీ ఎంత ఉంటుంది అనే ఫోర్స్‌నే స్ట్రెస్ అంటాం. దట్ ఈస్ రీస్టోరింగ్ ఫోర్స్. ఎంత ఫోర్స్‌తో మళ్ళీ రీస్టోర్ అవుతుందనే ఫోర్స్‌నే రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. అదే స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. మళ్ళీ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అనంటే రిలేటివ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ ఆర్ షేప్ ఆఫ్ అ బాడీ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏం లేదు. ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ స్ట్రెయిన్. ఒకవేళ ఈ డీఫార్మింగ్ ఫోర్స్ అనేది ఎక్కువైపోయిందనుకోండి, మోర్ దాన్ ఎలాస్టిక్ లిమిట్, అప్పుడేమైపోతుంది? ద రిలేటివ్ చేంజ్ ఒక ఆబ్జెక్ట్ మీద చేంజ్ అయితే ఏర్పడుతుంది. ఉన్న ఒరిజినల్ షేప్ ఆర్ సైజ్‌లో కాకుండా వేరే షేప్‌లోకి వెళ్ళిపోతుంది. ద రిలేటివ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ ఆర్ షేప్ ఆఫ్ ద బాడీ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్. ఓకే. అప్లై చేసిన డీఫార్మింగ్ ఫోర్స్ తర్వాత ఒరిజినల్ షేప్‌లోంచి బయటికెళ్ళిపోతే ఎంత వెళ్ళిపోయింది అనేదే స్ట్రెయిన్. నౌ ఇక్కడ బాగా చూడండి. ఈ స్ట్రెస్‌కి మనకి యూనిట్స్ ఉంటాయి. కానీ స్ట్రెయిన్ అనేది రేషియో అనమాట. సీ ఇట్ ఈస్ స్ట్రెయిన్ ఈజ్ మెజర్డ్ బై రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ టు ఇట్స్ ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ టు ఒరిజినల్ లెంత్ అంటే లెంత్‌ని కన్సిడర్ చేస్తే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. అదే మీరు చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్ చేస్తే ఇట్ ఈస్ వాల్యూమ్ స్ట్రెయిన్. లెంత్‌ని కన్సిడర్ చేస్తే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, వాల్యూమ్ కన్సిడర్ చేస్తే వాల్యూమ్ స్ట్రెయిన్. దిస్ ఇస్ ఇట్. ఇక్కడ హుక్స్ లా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండర్ ఎలాస్టిక్ లిమిట్ అంటే డీఫార్మింగ్ ఫోర్స్ ఎంత అప్లై చేసినా ఎలాస్టిక్ లిమిట్ లోపల ఉంటే బాడీ టెండ్స్ టు రీగెయిన్ ఇంటూ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఆ ఎలాస్టిక్ లిమిట్ లోపల స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే ఎంత స్ట్రెస్ అప్లై చేస్తే అంత స్ట్రెయిన్ డెవలప్ అవుతుందన్నమాట. అంతే. ఇదే స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అప్పుడేమవుతుంది? ఈ స్ట్రెయిన్ ఇక్కడికెళ్తే కాన్స్టెంట్ ఏదో ఒకటి వస్తుంది. అది ఈ అనుకుంటాం. అప్పుడు ఇది ఇక్కడికెళ్తే డినామినేటర్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు ఈ. ఈ ఈజ్ ఎ కాన్స్టెంట్ అండ్ దట్ ఈ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. రెండిట్లో ఏదైనా వాడొచ్చు. అండ్ దీని యొక్క వాట్ ఈస్ దిస్ యూనిట్స్. యూనిట్స్ అనేది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్ అని కూడా అనొచ్చంట. అండ్ దిస్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనేది డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్. రబ్బర్ ఎక్కువ సాగుతుంది, ఐరన్ సాగుతుందా? అదే ఆ ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనేది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మీద డిపెండ్ అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఈ అనేది 3 రకాలు. అయిపోయింది, ఇంకేం లేదు. ఒకటి యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, బల్క్ మాడ్యులస్ అండ్ రిజిడిటీ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ వై అంటే వై, బల్క్ మాడ్యులస్ అంటే కే, రిజిడిటీ మాడ్యులస్ అంటే ఈటా. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. బీకే బ్రహ్మకుమారిస్ అట్లా. ఆర్ ఈజ్ ఈటా, వై ఈజ్ వై, యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ అంటే లెంత్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. బల్క్ అంటేనేంటి? వాల్యూమ్.
వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ ఈజ్ బల్క్ మాడ్యులస్. ఏదైనా గానీ స్ట్రెస్ బై స్ట్రెయినే గదా! ఈ. స్ట్రెస్ బై స్ట్రెయినే ఈ. మీరు ఏదన్నా అడగండి స్ట్రెస్ బై స్ట్రెయినే ఈ. రిజిడిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్ అన్నా గూడా స్ట్రెస్ బై స్ట్రెయినే ఉంటుంది. బట్ విత్ రెస్పెక్ట్ టు వాట్? విత్ రెస్పెక్ట్ టు లెంత్ అయితే యంగ్స్ మాడ్యులస్, విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అయితే బల్క్ మాడ్యులస్, అండ్ విత్ రెస్పెక్ట్ టు టాంజెన్షియల్ ఆర్ షీర్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయితే రిజిడిటీ మాడ్యులస్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఎలాస్టిసిటీ అంతింతే. ఇంతకు మించి ఏం చదువుతారు? ఇంతకు మించి ఏం లేదు. సో డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్, అండ్ ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ comments. Bye bye. Meet you in the next video.